రాంపల్లి శ్రీరాములు. ఏ నియోజకవర్గం? ఇచ్చర్ల నియోజకవర్గం, శ్రీకాకుళం జిల్లా. శ్రీకాకుళం జిల్లా. సరే, ఎలా ఉంది ఇప్పుడు నారా లోకేష్ గారు పాదయాత్ర మన యువగలం పేరు మీద పాదయాత్ర చేశారు, అప్పుడు బాగా సక్సెస్ అయింది. ఇప్పుడు శంకరావం పేరు మీద ఇప్పుడు ఉత్తరాంధ్ర మొత్తం పర్యటన చేస్తున్నారు కదా, ఎలా ఉంది ఇప్పుడు, ఎట్లా అనిపిస్తుంది మీకైతే? ఒకప్పుడు కన్నా ఇప్పుడు లోకేష్ బాబు గారు పరిణితి చెందిన వ్యక్తిగా తయారయ్యారు, మహాశక్తిగా తయారయ్యారు. అన్ని వర్గాలు, ప్రజల్లో ఉన్న అన్ని వర్గాలను ఆకట్టుకున్నారు. ముఖ్యంగా మహిళల్ని, రైతుల్ని, కార్మిక కర్షక వర్గాలందరినీ ఆయన ప్రజల్లో ఇప్పుడు తిరుగుతూ మంచి పార్టీని మాత్రం ఇంప్రూవ్ చేశారు, ఒక స్థాయికి తెచ్చారనమాట. పార్టీ లేదు లేదు అని అన్ని టైంలో ఆయన పాదయాత్ర చేయడం, యువగలం చేయడం అనేది మాట కాదు. ఆయన ఇంకేదో చెయ్యాలని చెప్పేసి వైసీపీ పార్టీ వాళ్ళు మధ్యలో ఎన్నో కేసులు పెట్టి అసలు ఆయన పాదయాత్రని పూర్తిగా సంపూర్ణంగా నిర్వహించకుండా అడ్డు తగలడం కోసమని చంద్రబాబు నాయుడు మీద ఆయన మీద లేని విషయాలు తెచ్చి కేసులు నమోదు చేసి ఈయన తాలూకు పాదయాత్రని అడ్డుకున్నారు. అయినా సరే రేపు వాళ్ళు ప్రజలనేది వైఎస్ రాజశేఖర జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం సిద్ధంగా ఉన్నారు ప్రజలు. అది లోకేష్ బాబు గారు చేసిన పనితీరు వల్ల సాధ్యమవుతుంది. మరి వైనాట్ 127 అని అంటున్నారు కదా, మరి అది ఎంతవరకు నిజం అంటారు? 125 అని 175 అనేది అది టీడీపీకి వస్తుంది. అది టీడీపీ వాళ్ళ కోసం అనవలసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో అటు ఇటుగా ఏమైనా ఉంటాయి, కానీ పూర్తిగా వచ్చి 100% ఓట్లు వచ్చేస్తాయి అనేది అది అవివేకం అన్నమాట. మరి ఇప్పుడు బలుపు అనుకుంటున్నారు. నవరత్నాల పేరు మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నో పథకాలు పెట్టాడు కదా, మరి పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అందించడం ఇవన్నీ ఏమి అమలవలేదంటావా ప్రజలకి? అవి అమలవడం వలన ఏంటంటే అయిందంటే వాళ్ళు నచ్చిన వాళ్ళకి అర్హత లేని వాళ్ళకి తెచ్చుకొని పెట్టించుకొని పంపిణీ చేస్తున్నారు, ఒక బటన్ నొక్కి ఇస్తున్నారు. కానీ ఈ బటన్ నొక్కి వాళ్ళని శ్రమపడే వాళ్ళని శ్రమ పడినకుండా చేస్తూ రూపాయి వాల్యూని కూడా తగ్గించేస్తున్నారు. ఎందుకు? ఒక ఉత్పత్తి రంగాలు అనేది నిర్వీర్యం అయిపోయినాయి. ఆయన అలా ఊరకనే డబ్బులు వేస్తుండడం వల్ల కష్టపడాలి, చెయ్యాలి, చెందాలి అనేది ఎవరికీ లేదు. ఆ వచ్చిన డబ్బుల్ని తాగుడికి అవన్నీ చేసి ఒక వారం రోజుల్లోనే మళ్ళీ ఆయన తీసుకుంటున్నాడు మద్యం కోసం అని చెప్పేసి గట్టని ప్రజల నుంచి. జనసేన టీడీపీ రెండు పొత్తులో వెళ్తున్నాయి కదా, మరి ఈసారి స్పందన ఎలా ఉందనుకుంటున్నారు మీరైతే? జనసేన తెలుగుదేశం పార్టీ సమన్వయంగా ఒక కూటమిగా వెళ్ళడం వలన అనేక రకాలైనటువంటి ప్రయోజనాలు పార్టీకి ఉంది. రేపు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వస్తుంది. ఎందుకంటే గతంలో ఎన్నికల్లో కూడా ఇదేమి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ఆయన చేసిన గొప్పతనం ఏం కాదు. ఒక రకంగా జనసేన పార్టీ వేరేగా పోటీ చేయడం వల్ల కొద్ది ఆ ఎడ్జ్లోనే చాలా స్థానాలు పోయినాయి. ఒక 60-70 స్థానాలు అనేది కొద్ది 5%, ఒక 2% ఓట్లు తగ్గడం వలన వాళ్ళకి వైసీపీ వాళ్ళు గెలిచే తప్పితే ఇంకా వీళ్ళకి ఏమీ ప్రత్యేకించి ఏం లేదు. ఇప్పుడు జనసేన తెలుగుదేశం కూటమి అనేది అద్భుతంగా పనిచేస్తారు. వీళ్ళు కలిసి అంటే ముందుకు నడుస్తున్నారు. రానున్న ఎన్నికల్లో విజయం తథ్యం. ఈసారి ఖచ్చితంగా 2024లో ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఈసారి టీడీపీ ఘన విజయం గెలుస్తుంది అంటారా? ఖచ్చితంగా 100% గెలుస్తుంది, ఘంటాపథంగా చెప్పగలం. గెలుపు గుర్రాలు లాంటి అభ్యర్థులను కూడా పార్టీ నిర్ణయించడానికి కోసం అని ఇది చేస్తుంది, ఒక కసరత్తు అనేది చేస్తుంది. ఆ కసరత్తు రేపు నాడు వచ్చేటప్పుడు వాళ్ళ ప్రజలు అందరినీ అంగీకరించి అన్ని వర్గాల వారు ఆమోదించిన వ్యక్తి గెలుపు గుర్రాలని పార్టీ ప్రకటిస్తుంది త్వరలో. మరి మీరు ఎక్కడి నుండి వచ్చారండి? మీరు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాల నియోజకవర్గం నుంచి వచ్చాం. ఇక్కడ ఇచ్చాపురంకి వచ్చారు? ఇచ్చాపురం లోకేష్ బాబు గారి ప్రోగ్రామ్కి వచ్చాం. సరే, స్పందన అయితే బాగుందంట? స్పందన అద్భుతంగా ఉందండి, అద్భుతంగా ఉంది. రేపు ఈ ప్రస్తుతం వస్తున్న రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, అధికారం తథ్యం, ముమ్మాటికి తథ్యం. శంకరావం పేరు మీద ఇప్పుడు ఈ ఉత్తరాంధ్ర మొత్తం పర్యటన చేస్తున్నారు. ఈసారి ఆయన స్పందన ఎలా ఉందంటారు? ఇప్పుడు ప్రజల్లో ఐక్యత భావం ఎట్లా ఉందని? స్పందన అంటే ఇప్పుడు జనాలు తాలూకా ఫ్లోటింగ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఈ 2024 రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి అధికారాన్ని చేజెక్కించుకుంటుంది అన్నది తథ్యం. సార్ ఖచ్చితంగా మరి వైసీపీ వాళ్ళు కూడా కొంతమంది అంటున్నారు ఈసారి ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ఎన్నో పన్నాగాలు పొందినా ఈసారి ఖచ్చితంగా వైసీపీ వచ్చే అవకాశాలు కనిపిస్తాయి అని చాలామంది అనుకుంటున్నారు కదా, దాన్ని బట్టి మీరేంటారు? పరీక్షలు రాస్తే స్టూడెంట్ ప్రతివాడు కూడా పాస్ అవుతాననే చెప్తాడు. అలాగే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా నేను గెలుస్తాననే చెప్తారు, కానీ ఓడిపోతానని చెప్తే ఉన్న 10 మంది కూడా వాళ్ళ వెనకాల ఉండరు కదా, అందుకని ప్రగల్భాలు పలుకుతారు.
మరి ఆయన ఇచ్చిన పథకాలు ఇట్లా ప్రజలకి ఎటువంటి లబ్ధి పొందలేదంటారా మరి? లబ్ధి పొందినా ఈరోజు తీసుకున్న డబ్బులు తీసుకుని ఈదిలోకి వెళ్తే రోడ్లు లేవు, అభివృద్ధి అనేది శూన్యం. అలాగే రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేశారు. నెక్స్ట్ అభివృద్ధి అంటే అభివృద్ధి ఏం లేదు. అడ్మినిస్ట్రేషన్ కూడా కనీసం అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్స్ తెలియనటువంటి వ్యక్తి అని నేను భావిస్తున్నాను. కనుక రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి కంపల్సరీగా రాష్ట్రంలో అధికారాన్ని చేపడుతుంది. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా కుర్చీలో కూర్చుంటారు. రాష్ట్ర ప్రజలకు కూడా మంచి అభివృద్ధి. గతంలో కూడా 2014లో స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత ఎంత డెవలప్మెంట్ చేశారన్నది ప్రజలకు అందరికీ తెలుసు. మళ్ళీ అదే దృక్పథంతో ప్రజలందరూ ఉన్నారు. కనుక చంద్రబాబు నాయుడు సీఎం చేస్తారు కంపల్సరీ. నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు మరి 6 గ్యారెంటీల పేరున ఏదో పథకాలు అమలు చేశారు కదా, ఇది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఒకసారి ఎలక్షన్స్లో గెలిచినట్లుంటే ఖచ్చితంగా నెరవేరుస్తారంట ఇవి? నెరవేరుస్తారండి, కంపల్సరీగా నెరవేరుస్తారు. 2014లో అంత లోటు బడ్జెట్లోనే ఆ లోటు బడ్జెట్ని పూడ్చి అభివృద్ధి చేసి ప్రజల్ని ముందు తీసుకెళ్ళినటువంటి వ్యక్తిగా ఈరోజు ప్రజలే అతని మీద నమ్మకం పెట్టుకొని అతనికి అధికారాన్ని ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా 2024లో మళ్ళీ ఘన విజయం గెలుస్తుంది అనుకుంటున్నాను. కంపల్సరీగా 140 స్థానాలు దాటే వస్తాయి. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న మీ పేరు? శ్రీనివాస్ రెడ్డి, ఏ ఊరు? బొడ్డగాలి, పట్టుగాలంటే ఇచ్చాపురం నియోజకవర్గం. ఇచ్చాపురం నియోజకవర్గం. ఎలా ఉందన్న ఇక్కడ స్పందన ఎలా ఉంది ఈసారి? మరి వైసీపీ ప్రభుత్వం ఇక్కడ 5 ఏళ్ళ పరిపాలన కదా, ఈసారి ఎలా ఉందంటారు మరి? ప్రజెంట్ అయితే వైసీపీ పరిపాలన వచ్చి ప్రజలకు అలాగే గ్రామాలకి పట్టణాలకి ప్రతిదినూ ఇబ్బందికరంగా ఉంది. పెన్షన్లు గాను ప్లస్ ఏవైనా రాష్ట్రం తీసుకోవడంలో గాను ప్రతిదీ ఇబ్బందిగా ఉంది. మాకు మునుపటి నాయకత్వంలో బెందల అశోక్ గారు ఉండేవారు, అప్పుడు చాలా బాగుండేది పరిపాలన. అదే రావాలని, పార్టీ బలోపేతం కావాలని ప్రతి ఒక్కరు కుర్రోలు. ఇప్పుడు కూడా బెందాలం అశోక్ గారు ఇప్పుడు ఎమ్మెల్యేగానే ఉన్నారు కదా, ఇప్పుడు టీడీపీకి నమ్ముకొని ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉన్నారు కదా, ఆయన గెలిచారు. మరి ఈసారి ఆయన ఎటువంటి అభివృద్ధి చేశారంటారు మరి? ఇక్కడ ప్రస్తుతానికైతే మా ఏరియా మొత్తం అభివృద్ధి బాగానే చేశారు. అంటే వైసీపీ నాయకత్వం జరగడం వల్ల మాకు అన్ని విధాల సపోర్ట్ అందట్లేదు. అంటే ఈయన టీడీపీకి నమ్ముకొని ఎమ్మెల్యేగా చేస్తున్నారు కనుక ఈయనకి ఎటువంటి నిధులు రాకుండా చేస్తున్నారు. అలాగే నిధులు రాకుండా చేస్తున్నారు కాబట్టి దానివల్ల మాకు ఏ సపోర్టు జరగట్లేదు. సో నెక్స్ట్ వచ్చే 2024లో జనసేన టీడీపీ రెండు పొత్తున్నాయి కాబట్టి మా స్వయం కృషితో ఎలాగైనా ఈ పార్టీని గెలిపించుకొని మా వంతు స్వయం కృషి చేసి మా ఏరియాని అభివృద్ధి చేసుకోవాలి. మరి మీ ఇచ్చాపురం నియోజకవర్గంలో మరి జనసేన వాళ్ళు ఎటువంటి స్పందన ఇస్తున్నారంటావు ఇప్పుడు వైసీపీ టీడీపీకి సపోర్ట్తోని? టీడీపీ జనసేన రెండు స్పందనగా ఉమ్మడిగా వెళ్తున్నాయి. ప్రజెంట్ అయితే ఉమ్మడి కుటుంబంలో పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ ఇబ్బంది లేదు. ఇక మీదట అలాగే జరిగి మంచి స్వయం కృషితో ఇచ్చేసి మా ప్రాంతాన్ని మంచిగా చక్కదిద్దాలనేసి మేము కోరుకుంటాం. మరి మీ నారా లోకేష్ గారు మన యువగలం పాదయాత్రలో ఒక సక్సెస్ అయ్యారు. ఇప్పుడు మరి శంకారావు పేరున మళ్ళీ ఇప్పుడు ఇచ్చాపురం నుండి స్టార్ట్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ప్రజల స్పందన ఎలా ఉందనుకుంటున్నారు? ప్రజెంట్ మనకి ఎక్కడి నుంచే స్టార్ట్ కాబట్టి మన ఆంధ్రాకి ఇదే ఫస్ట్ మెట్టు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిన ప్రతి ఒక్క పార్టీ పై మెట్టుకు వెళ్ళింది కానీ ఏదో దిగజారలేదు. సో మా ఆశీస్సులు ఎప్పుడు అతనికి ఉంటాయి. మళ్ళీ జయప్రదం మేము ఇది చేసి అలాగే ఈ పార్టీని కూడా కొనసాగిస్తామని మేము కోరుకుంటాం. సరే, వచ్చే అవకాశాలు ఎక్కువ ఎలా ఉన్నాయి? ఇప్పుడు వైసీపీ, టీడీపీ, జనసేన ఈ మూడిట్లో గట్టి పోటీతత్వం ఉందంటారు. ఎవరికి ఎక్కువ ఉందనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే వైసీపీకి గట్టి పోటీ ఇస్తారని నమ్ముతున్నాం. ఎందుకంటే ఇక్కడ వైసీపీకి క్యాడర్ అయితే ఏమి లేదు. ప్రజెంట్ అయితే టీడీపీ. ఇక్కడ క్యాడర్ వైసీపీ క్యాడర్ ఎవరు? పిడియా విజయశాంతి గారు. మరి వాళ్ళ అభివృద్ధి ఏం చేయలేదంటారు? మరి ప్రజెంట్ అయితే వాళ్ళ అభివృద్ధి ఏం కనిపించట్లేదు. అది ప్రస్తుతం ప్రజలకే తెలిసిన విషయమే. సో ప్రజెంట్ అయితే ప్రజల్లో సంక్షేమ పథకాలు గట్రా నవరత్నాల పేరున అన్ని అందిస్తున్నారు కదా. మరి అవును సార్, నవరత్నాలు ఇస్తున్నారు సార్. నవరత్నాలు అమ్మఒడి అని ఇస్తున్నారు, నాన్నఒడి అని లాగేస్తున్నారు. అలాగే కొంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు, కొంతమందికి ఇవ్వట్లేదు.
బయటికేమో నవరత్నాలు ఇస్తున్నామన్నారు కానీ సామాన్య వ్యక్తి బ్రతకడం చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ప్రజెంట్. మరి బెందాల అశోక్ గారు ఇప్పుడు ప్రజల్లోకి వచ్చి ప్రజల స్పందన కానీ తెలుసుకొని కానీ ప్రజలకి మంచి చేయాలనే ఒక ఆలోచన ఏమైనా కలిగి ఇస్తున్నారంటారా? ప్రతిసారి అతను ఏ మీటింగ్ పెట్టినా కూడా ప్రజల్లోకి వచ్చి ప్రజల ఆందోళన ఏం తెలుసుకొని దాని గురించి కృషి చేస్తున్నారు. ఏ విధంగా అయినా సహాయం చేయాలి, మా ప్రజలు ఆనందంగా ఉండాలని అతను చూస్తున్నారు. మరి ఈసారి ఎక్కువ అవకాశాలు ఎవరికి ఉన్నాయంటారు? ఈసారి బెందాల అశోక్ గారికి వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు మీ పరంగా చూసుకుంటే? పక్కా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మెజారిటీ పక్కా ఉంటుంది.